కార్మిక రంగాభివృద్ధికి రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాటుపడుతున్నారన్నారు ఆయన అభిమానులు. కరీంనగర్ జిల్లాలో రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. జమ్మికుంట పట్టణంలో స్పందన అనాథ శరణాలయంలో మంత్రి బర్త్డే వేడుకలు జరిపారు. అనాథ పిల్లల మధ్య కేక్ కట్ చేసి టిఫిన్స్, పండ్లు పంపిణీ చేశారు వివేక్ అభిమానులు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్మిక మరియు ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారి 68వ జన్మదిన పురస్కరించుకొని నేడు జమ్మికుంట స్పందన అనాథ శరణాలయంలో అనాథ పిల్లలకి టిఫిన్స్, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి ఎప్పుడు చెప్తూ ఉంటారు, అన్ని దానాలకెళ్ళా అన్నదానం మిన్నా అని చెప్తూ ఉంటారు. ఆ విషయాన్ని మా మంత్రి గారి నుండి మేము తీసుకొని ఇవాళ టిఫిన్స్ పంపిణీ చేయడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి నిత్యం ప్రజల్లో ఉంటూ ఎల్లప్పుడూ ప్రజాసేవకే అంకితం చేస్తూ తన జీవితాన్ని, తన కుటుంబం కంప్లీట్లీ రాజకీయంలో ఉంటూ ప్రజలకే అంకితమైన కుటుంబం కాకా వెంకటస్వామి గారి కుటుంబం. వారిని స్ఫూర్తిగా తీసుకొని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నడుస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ తనయుడు కూడా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారు కూడా ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటూ అవసరమైనప్పుడల్లా విశాఖ ట్రస్ట్ నుండి ఎన్నో సేవలు చేస్తున్నారు. మా జమ్మికుంట మండల్లో వాళ్ళకు రాజకీయం అవసరం లేకపోయినా కూడా జమ్మికుంట మండల్లో అడగగానే స్పందించి ఎన్నో ట్రస్ట్ నుండి ఎన్నో స్కూళ్ళకు బెంచీలు ఇచ్చారు. అదేవిధంగా ఆపద ఉన్నదాన్ని కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయాలు కూడా మంత్రి గారు చేయడం జరిగింది. అలాగే ఇలా ప్రజాసేవలో నిత్యం ఉంటూ వారు మరిన్ని బర్త్డేలు జరుపుకోవాలని, ఆ అయ్యప్ప స్వామి కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎల్లవేళలా ఎప్పటికీ ఆయురారోగ్యాలతోటి, అలాగే రాజకీయ పదవోన్నతులలో పైకి ఇంకా గొప్ప గొప్ప స్థానాలు గెలవాలని, మంత్రి ఆశీస్సులతో వీళ్ళు బాగుండాలని చెప్పేసి, మంత్రి గారు కూడా బాగుండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ, మా ఆశ్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి భక్తి జన్మదిన కార్యక్రమాలు ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడ మా ఆశ్రమంలో వాళ్ళ జన్మదిన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.